Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajamundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. అందరికీ నమస్కారం. మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం మన ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణం కోసం 1,00,000 కోట్లతో పునర్నిర్మాణానికి మే 2వ తారీఖున వస్తున్నారు. అందరూ చాలా ఉత్సాహంగా, ముఖ్యంగా యువత, నేను ఉదయం నుంచి సుమారుగా 4 నియోజకవర్గాలు తిరిగాను. యువత చాలా ఉత్సాహంగా, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారో అందుకు అమరావతి పునర్నిర్మాణం కోసం స్వయాన ప్రధానమంత్రి గారు రావడం నిజంగా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది. అందుకు కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే 14-19లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఒప్పించి ఈ భావితరాల భవిష్యత్తుకు ఒక మంచి రాజధాని ఉండాలనుకున్నారు. మరి రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లేయించుకొని గెలిచిన తర్వాత 3 ముక్కలాటాటి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన విషయం మీకు అందరికీ తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 సీట్లకి, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. మరి అదైతే ఈ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రానికి దిశ, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, రేపటి రోజున ఘనంగా ప్రధానమంత్రి గారికి ఘన స్వాగతం పలుకుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.